హాయ్, నేను లీలా సందీప్ని. ఈరోజు మనం ట్రైబ్ కాన్సెప్ట్స్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ట్రైబ్ కాన్సెప్ట్ 5th యానివర్సరీ సందర్భంగా 5 days బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో ఈరోజు ఫస్ట్ ట్రైబ్ కాన్సెప్ట్ ఫ్యాక్టరీ టూర్తో స్టార్ట్ చేద్దాం. చలో వెళ్దాం రండి. మన ఫ్యాక్టరీ టూర్లో ఫస్ట్ రా మెటీరియల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. దీన్ని మా వనజ చూసుకుంటుంది, ఏదో రాసుకుంటున్నాం. వనజ పద ఒకసారి మన రా మెటీరియల్స్ అన్నీ చూపిద్దాం. ఫస్ట్ మన రా మెటీరియల్స్, ఇది తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కదండి అందరికీ. ఇవి రోజెస్, ఇవన్నీ డ్రైడ్ రోజ్ పెటల్స్ అండి. నెక్స్ట్ వచ్చే మన రా మెటీరియల్ ఇవండి తుంగలండి. యాక్చువల్గా వీటిని భూమిని గ్రౌండ్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము. నెక్స్ట్ తుంగల తర్వాత ఇవన్నీ భావంచాలండి. బహుశా మీ అందరికీ చాలామందికి పేర్లు తెలియకపోవచ్చు. ఇంకా ఏంటంటే ఇవి భావంచాలు అనేది చాలా ఓల్డ్ ఇంగ్రీడియంట్స్, యాన్షియంట్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి మొత్తం ఇక్కడ మేము వాడే మొత్తం. నెక్స్ట్ ఇవి ఆమ్లా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వట్టివేర్ ఉందండి. వట్టివేర్ అండి, ఇది వట్టివేర్ అండి. ఇది కూడా యాక్చువల్గా అండర్ గ్రౌండ్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము. ఇది మంజిష్టా అండి, అంటే చెట్టు కొమ్మల నుంచి తీసుకుంటాం అనమాట. ఇది కూడా మన ఫేస్ క్లెన్జర్ కానీ మన కుంకుమ తైలం కానీ మంచి ఇంగ్రీడియంట్ అండి, చాలా మంచిదండి అసలు అది. నెక్స్ట్ ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండలేండి ఆబ్వియస్లీ. ఇది పసుపు అండి, కొండ పసుపు అంటారు. మామూలుగా మనం తినే పసుపు ఉంటుంది, ఇది వేరే కొండ పసుపు అండి. ఇది ఓన్లీ అవుటర్ బాడీకి మాత్రమే వాడాలి. నెక్స్ట్ ఇవి సుగంధవేర్ అండి. ఈ సుగంధవేర్ ఎవరు తెలియదు. సుగంధి షర్బత్, సుగంధి వాటర్, సుగంధి సోడా అని తాగుతూ ఉంటారు కదా. యాక్చువల్గా అవి వీటి నుంచే ప్రొక్యూర్ చేస్తారండి. ఇవి మన బాడీ మన బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా వాడుకోవచ్చు అండి సుగంధవేర్ అనేది. నెక్స్ట్ ఖర్జూరాలు అండి. ఇవి మన ఖర్జూరాలండి. సో ఇవాళ ఇప్పుడు మీరు చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్ అండి. కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ అన్నీ న్యాచురలే అండి, అన్నీ న్యాచురల్. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అన్నీ న్యాచురల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ అనేది చాలా న్యాచురల్గా మనం ప్రొక్యూర్ చేసి హిల్ ఏరియా నుంచి తీసుకొచ్చి చేస్తామండి అది. ఇంకా ఇందాక సన్ రైడ్ రోజ్ పెటల్స్ చూసారు కదండి. ఇప్పుడు దాని క్లీనింగ్ కూడా చూసేద్దాం రండి ఒకసారి, ఎలా చేస్తారనేది. ఇలాగ అన్నీ ఇచ్చండి చూసుకొని ప్రతి ఒక్కటి చేస్తారండి. నెక్స్ట్ ఈ రోజ్ పెటల్స్ అన్నీ చేసిన తర్వాత ఇంకొకసారి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తారండి. ఇందాక రోజ్ పెటల్స్ క్లీన్ చేసినప్పుడు మనం వెనకమాల చాలా గమనించి ఉంటారు కదండి. అవే అండి ఇవన్నీ మన ట్రైబ్ కాన్సెప్ట్స్ మిషనరీ అండి మొత్తం. ఇదండి మనకి ఎండాకాలంలో ఏసీ ఎలాగో, ఇది వర్షాకాలంలో చలికాలంలో మన రా మెటీరియల్స్కి డ్రైయర్ అలాగండి. ఇది ట్రే డ్రైయర్ అంటారండి. నెక్స్ట్ రోజ్ మిస్ట్ అండి. రోజ్ మిస్ట్ అంటే అందరికీ ఐడియానే ఉండి ఉంటుంది. ఇది స్వచ్ఛంగా మన గోదావరి పొలాల నుంచి తీసిన రోజెస్తో చేసిన రోజ్ మిస్ట్ అండి. ఆ రోజ్ మిస్ట్ చేయడానికి ఇది హైడ్రోజోల్ మిషన్ అండి. నెక్స్ట్ ఇది ఆక్టోగనల్ బ్లెండర్ అండి. ఈ బ్లెండర్ ఏంటంటే మనకి 2 to 3 types ఆఫ్ మిక్సర్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఒక దాని మీద బేస్ అవ్వదు కదా, 2 to 3 ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కలుపుకొని దీంట్లో వేస్తే మిక్స్ చేయొచ్చండి. ఇది చిన్న బ్లెండర్ అండి. సేమ్ దానికి లాగే ఎప్పుడన్నా మన శాంపిల్ క్వాంటిటీస్ ఏమన్నా స్మాల్ క్వాంటిటీస్లో చేసుకోవాలనుకుంటే మనకి ఈ స్మాల్ మిక్సర్ ఉపయోగపడుతుందండి. కానీ మనం చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎప్పుడైనా సరే కెమికల్ ఫామ్లో ఉండదు. మనం అన్ని పౌడర్ ఫామ్లో చేస్తాం కాబట్టి అది ప్రతి ఒక్కటి ఫైన్ పౌడర్ ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇది మన వైబ్రో షిఫ్టర్ అండి. ఇది చూసారు కదా, ఇది జల్లెడ్ అండి. ఇది మనకి మిషన్ ఆన్ చేసినప్పుడు జల్లించి ఫైన్ పౌడర్ అంతా మనకి బయటికి ఇస్తుందండి. ఆ జల్లించిన ఫైన్ పౌడరే మనం కస్టమర్కి ఇస్తామండి. చూసారు కదండి మన ట్రైబ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ డే ఎలా అయిందో. ఇంకా రేపు మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.